లక్ష్మీ మ్యామ్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అసలు చిన్ననాటి స్నేహితులు అందరు గుర్తొచ్చారు. అసలు యాక్చువల్లీ వాళ్ళతో వచ్చి చూస్తే మాత్రం పర్ఫెక్ట్. నా ఫ్రెండ్స్, స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ అన్నీ గుర్తొచ్చాయి. చాలా హీరో గారు కూడా చాలా బాగా చేశారు. చాలా సెంటిమెంటల్, ఎమోషనల్, ఫ్యామిలీ అన్నీ మిక్స్డ్ అప్ అనమాట. కలగూర గంపలాగా ఉంది. చాలా బాగుంది. నాకు ట్విస్టులు ఇచ్చాడు కదా, ఆ ట్విస్టులు చాలా బాగున్నాయి. గుర్తొచ్చాయి. స్కూల్ డేస్, మేము సినిమాలకు వెళ్ళింది అవన్నీ మా మెమరీస్ గుర్తు చేశారు మళ్ళీ. సో చాలా నచ్చింది. థ్యాంక్ యూ. వర్క్ వైజ్ బాగుంది. బాగా స్క్రీన్ ప్లే అన్నీ బాగా చూపించారు. ఫ్రెండ్స్ సెంటిమెంటల్, కానీ 5 ఫ్రెండ్స్ అన్నారు చూడండి, అది మాత్రం అదిరిపోయింది. ఎక్స్పెక్ట్ చెయ్యని ట్విస్ట్ ఇక్కడ చూపించారు మనకి. యా, ఐఎమ్ సో హ్యాపీ. హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఎలా అనిపించింది వెబ్ సిరీస్? చాలా బాగుంది. గుర్తుకొస్తున్నాయి అనే టైటిల్కి తగ్గట్లే ఉందన్నమాట. నిజంగా లోపలికి వెళ్ళాక మొత్తం మాకు వెనక మన 90sలో ఏం జరిగింది అనేది కంప్లీట్గా గుర్తొచ్చింది. అంత బాగుంది. ఫ్యామిలీతో ఫుల్గా చూడొచ్చు. ఫ్యామిలీస్, పిల్లలు ఎవరు అందరు పోవచ్చు. బాగుంటుంది. కామెడీ కానీ ఇక్కడ ఫ్రెండ్స్ తోటి రిలేషన్ కానీ అంతే ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మంచి చూడొచ్చు. అండ్ మన అమ్మమ్మ గారి ఇల్లు అయితే ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఆ టైంలో మనం ఏం చేసామో, ఏమేమి మాట్లాడాము, ఎలా ఉన్నాం ఫ్రెండ్స్ తోటి అని ఎవ్రీథింగ్ అయితే గుర్తొస్తుంది. చాలా బాగుంది మూవీ. చాలా బాగుంది వెబ్ సిరీస్. నచ్చిందా మేడం? నచ్చింది. కామెడీ బాగుంది, ఎమోషన్ బాగుంది, సెంటిమెంట్ అదంతా కూడా చాలా బాగా అనిపించింది. లాస్ట్లో కూడా క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఆ ఫ్రెండ్ సెంటిమెంట్ చాలా బాగా కనెక్ట్ అయ్యాము. చాలా బాగా అనిపించింది. స్కూల్ డేస్ బాగా గుర్తొచ్చాయి. చాలా బాగా బాగుంది. ఎక్సలెంట్. బాగుంది. అంత ఫ్రెష్. చాలా బాగుంది. సినిమా చూస్తుంటే మన చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. అలాగే ఎమోషనల్ కూడా చాలా బాగుంది. ఫ్యామిలీ బాండింగ్ బాగుంది, కేరింగ్ బాగుంది, చాలా బాగుంది. కామెడీ చాలా ఉంది. కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, ఫ్యామిలీ సెంటిమెంట్ బాగుంది. అన్నీ బాగున్నాయి. 90s కిడ్స్కి అయితే చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తాయి. బాగుంది. నమస్తే అన్న. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫన్గా ఉంది. సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్గా బాగా కనెక్ట్ చేశారు. అండ్ లాస్ట్ పార్ట్ అయితే మహేష్ది చెప్పడం, సంతోష్ రివీల్ చేయడం, అసలు లాస్ట్ నిజం చెప్పడం, తను ప్రూవ్ చేసుకొని, అంటే తనకేమన్నామనే కానీ నిజం చెప్పాలన్న థాట్ అనేది లాస్ట్లో బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయింది. ఐ లైక్ దిస్ ఈస్ ద 4th థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. మాకైతే ఫస్ట్ డబ్బాలు ఇచ్చారు. చాలా సూపర్. అన్నీ అంటే దీంట్లో ప్రతి ఒక్కటి ఉంది. ఎమోషన్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, కామెడీ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. సో మనకు జూలై 3 నుంచి ఇది స్ట్రీమ్ అవుతుంది ఈటీవీ విన్లో. సో అందరూ మిస్ అవ్వకుండా, ఎన్ని ఎపిసోడ్లు ఉన్నాయో అంత గుర్తులేదు, దాంట్లో మునిగిపోయినాం మేము. చాలా బాగుంది. మీరు అందరూ చూసేయండి. ఓకేనా? ఆయనకి ఎప్పుడు డౌన్ఫాల్ వచ్చింది అని కంబ్యాక్ రావడానికి. ఆయన ఎప్పుడు హైలైట్. యాక్టింగ్ చాలా బాగుంది. సో మీరు మిస్ అవ్వకండి. ఓకేనా? దీక్షిత గారిని ఫస్ట్ టైం నేను 70mm మీద చూస్తున్నా. ఇంకా మూవీస్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఇది చాలా బాగుంది. ఎమోషనల్ గా ఇక మా చెల్లి అయితే ఏడ్చింది మూవీ చూసుకుంటా. చాలా బాగుంది మూవీ. బాగుంది. మా స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి నాకు. బాగుంది. యాక్చువల్లీ మా అమ్మమ్మ సీన్స్ ఉన్నాయి కదా, అవి బాగుంది. నాకు నచ్చింది. చాలా బాగుంది. ఏడ్పించేశారు. నేను ఇప్పుడే చూశాను, గుర్తుకొస్తున్నాయి నిజంగా. అంటే చాలా బాగుంది వెబ్ సిరీస్. ఈటీవీ విన్లో వస్తుంది జూలై 3. నిజంగా చూస్తున్నంత సేపు అయితే మన చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే, మన ఫ్రెండ్స్తో తిరిగినవి అయితే చాలా బాగా తీసుకున్నారు అన్నమాట. డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీని తీసుకొని ఇప్పుడున్న జనరేషన్కి 90s కిడ్స్ ఆ ఫ్రెండ్షిప్ కానీ, ఆ అనుబంధాలు కానీ, ఫ్యామిలీతో ఉండే సీన్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. సో చూస్తున్నంతసేపు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ మెయిన్ లవ్ స్టోరీ ఏదైతే ఉందో, చిన్నప్పటి లవ్ స్టోరీ, అది పెద్ద అయ్యాక కూడా చాలా బాగా చూపించారనమాట. మెయిన్ విరాజ్ గారు అయితే మంచి బ్లాక్ బాస్టర్ అనమాట. ఈ సిరీస్తో ఆయన వేరే లెవెల్కి వెళ్ళిపోతారు. చాలా బాగుంది. లవ్ స్టోరీతో పాటు ఆ ఫ్రెండ్షిప్ని చాలా బ్యాలెన్స్ చేసి లాస్ట్లో ఎమోషనల్ టచ్ ఇచ్చారనమాట. నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. చాలా బాగుంది. ఆ ఫీల్ గుడ్ మ్యూజిక్ ఏదైతే ఉందో, కామెడీ కానీ, సో ఆ ఫ్రెండ్షిప్ మధ్య ఉండే బాండింగ్ కానీ, ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ చాలా బాగా చూపించారు. సో అందరూ ఈటీవీ విన్లో వస్తుంది, మీరైతే తప్పకుండా చూడండి. చాలా బాగుంది. హలో అందరికీ. నేను ఇప్పుడే గుర్తుకొస్తున్నాయి అనే వెబ్ సిరీస్ అయితే చూశాను. అసలు ఈ సిరీస్కి ఈ టైటిల్ ఎందుకు పెట్టారా అనేసి ఆలోచించాను, కానీ సిరీస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఎందుకు ఆ పేరు పెట్టారనేది. ఎందుకంటే అందులో ఉన్న స్టోరీ అంతా కూడా మనకు అందరికీ కనెక్ట్ అయ్యి, ఆ చైల్డ్హుడ్ మెమొరీస్ కానీ,
అక్కడ ఫ్రెండ్స్తో అల్లరి చేసిన విధానం కానీ మొత్తం అందరికీ గుర్తుకొస్తాయి. సో అందుకనేసి గుర్తుకొస్తున్నాయి అనే టైటిల్ పెట్టారనుకున్నాను నేనైతే. చాలా అంటే చాలా బాగుంది. విరాజ్ గారి యాక్టింగ్ అయితే చింపేశారు అసలు. ఇంకొకటి ఏంటంటే అందులో ఉన్న బీజిఎమ్స్కి బాగా కనెక్ట్ అయిపోతారు. లాస్ట్లో ఉన్న ఎమోషనల్ సాంగ్ మాత్రం అది కానీ విన్నారంటే మీరు ఖచ్చితంగా ఎమోషన్ అయిపోతారు. అలాగే ఫ్రెండ్స్ బాండింగ్, ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఆడియన్స్కి ఇది ఒక మంచి వెబ్ సిరీస్. ఇది సిరీస్కి విడుదల చేయకోకుండా థియేటర్గా బిగ్ స్క్రీన్లో విడుదల చేసింటే చాలా బాగా అనిపించేది. అంతా చాలా బాగుంది. సో ఈ వీకెండ్కి మంచి వెబ్ సిరీస్ మీ అందరికీ అయితే ఓటీటీలోకి వచ్చేస్తుంది. జూలై 3కి అందరు వేచి చూడండి. జూలై 3ని గుర్తించుకోండి. గుర్తుకొస్తున్నాయి మూవీ.